రే ఆ పేపర్ చెప్పింది ఇల్లు ఇదే అయ్యి ఉంటదరా. రే బాలు జాగ్రత్తరా. ఎవరైనా ఉన్నారా? 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 రండ్రా. నాకు ఈ షర్ట్ బాగుంటది. అరే మావా ప్యాంట్ బలం ఉందిరా. ఒక్కేసుకోరా. ఏం చేస్తున్నారు? భోజనం చేయడానికి రండి. నువ్వు ఇంకా స్నానం చేయలేదా? పద్దానికి పళ్ళు ఎగరెత్తావు. ఇదిగో ఈ డ్రెస్ వేసుకో. Thank you. త్వరగలరా. నాకు కూడా పెట్టు. త్వరగా పెట్టు. ఆకలి వేస్తుంది. ఇది ఇక్కడ పెట్టుంటే అది. బాలు ఇందా. ఎందుకు ఇచ్చేస్తున్నావు? మీ అందరూ నా దగ్గరే ఉన్నారు కదా, ఇంకెందుకు ఈ తాడు? తీసుకో. ఓ ముద్దు పిల్ల, నీ పేరు చెప్పనంటావు, ఊరు చెప్పనంటావు. నీ సమస్య ఏంటో చెప్పచ్చు కదా. ఓయ్ నీ కోసం తాళం పొదలు కూడా లోపలికి వచ్చాం కదా, మా మీద నమ్మకం లేదా నీకు? మ్యాటర్ ఏంటో చెప్పు. అడుగుతున్నారు కదా, చెప్పచ్చు కదా. కూతురులో చూసుకోవలసిన మా మావయ్య నన్ను నమ్మేయాలనుకున్నాడు. ఇంతకన్నా నేనేం చెప్పగలను? అలాగని మా ఆయన గదిలో తిరుగుతుంటావా? మాకే తినడానికి గతి లేక తిరుగుతున్నావు. రేపు ఉదయాన్నే బయలుదేరమ్మా తల్లి, బయలుదేరు. ఏంటమ్మో మా కథ కంటే నీకు చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఊరుకోరా, ఇలా మౌనంగా కూర్చుంటే ఏంటి అర్థం? తర్వాత ఏం చేయబోతున్నావో చెప్పు. మాస్టర్స్ డిగ్రీ చదవాలనుంది. చదువు తల్లి చదువు, ఎంతన్నా చదువు. కొంచెం డబ్బులు కావాలి. ఎంతేంటి? జస్ట్ 2 lakhs. జస్ట్ 2 lakhs అంటే 1000 రూపాయలా? కాదు, 2 లక్షలు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. నేను వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళాలి. డబ్బులు సర్దితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? అలా అయితే మేము ఎవరెవరం కష్టపడి తీసుకొస్తాం. వెళ్ళిపోతావు కదా? నిజంగా? నిజంగా. ఒకసారి చేయి చూపించు. టిక్కాం 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 టిష్. ఇదే మీ ఊర్లో నిజమా? సరే సరే, నిజం ఎలా ఉన్నా సరే డబ్బులు ఇచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి, అలాగేనా? ఎవరు వస్తున్నట్టున్నారా? ఒరే మావా, ఎవరు వచ్చారా? చూస్తారా? ఒరే అందరూ మొక్కలేంటి అలా పెట్టుకున్నారు? డబ్బే కదా, నేను తీసుకొస్తాను రా. రూపాయి 2 రూపాయలు కదరా, 2 లక్షలు. మా ఊర్లో చేపలు పడ్డం కాదు, ఇక్కడ డబ్బులు దొరకడం చాలా కష్టం. ఒరే అదంతా నేను చూసుకుంటాను రా, మీరు నోరు మూసుకోండి. ఏ మంగా, ఏదో తెలివి తక్కువగా చేసి ఇరుక్కోకరా. తల్లి కంగారు పడతావు, డబ్బు నేను చూసుకుంటాను. చెయ్యి పట్టు. టిక్కాం 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 టిష్. ఓకే. ఎవరు? ఏ యంగ్ మ్యాన్. కాదండి, నా పేరు మంగ. నీ పేరు కాదు, నిన్ను. అక్కడే ఉండి వస్తున్నా. ఓకే. లోపలికి రా, తొందరగా లోపలికి రా. భయపడకు, నిన్నేం కొరికి తినేలే. రా. ఎందుకు మొహమాట పడతావు? నువ్వెందుకు నాకు బాగా నచ్చేసావురా. యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. సడన్ గా నేను చూసేసరికి గుర్తుపట్టలేకపోయాను. తర్వాత నీ గడ్డం ఉంది కదా, దాన్ని చూసి గుర్తుపట్టాను. ఇది నా హస్బెండ్ ఫేవరెట్ బ్రాండ్. ఓసారి టేస్ట్ చేసి చూడు. ఎందుకంటే నీళ్ళు పోసి దాన్ని చెడగొడతారు. ఏమంటే సిగ్గేస్తుందండి. ఏంటిది? దేనికి కూడా సిగ్గుపడమేనా? ఈ మాత్రానికి సిగ్గుపడితే ఎలా? అయ్యయ్యో, ఈ దెబ్బేంటి?
పాత గాయం అండి, దాన్ని వదిలేయండి. ఏంటి లవ్వా? లేదు, వన్ సైడ్ లవ్. దాన్ని నాకన్నా అందంగా ఉంటుందా? లేదు లేదు. అదే కదా కావాల్సింది. నువ్వు నాకు మాత్రమే సొంతం. జస్ట్ 5 minutes స్నానం చేసి తొందరగా వచ్చేస్తాను. సరే అండి. అవును, నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? అడగటం చూడు, ఏమి తెలియనట్టు ఏం తెలియకుండానే నా అడ్రస్ పట్టుకుని ఎంత దూరం బెడ్రూమ్ వరకు వచ్చావు. నాటి బాయ్. ఏంటండి ఎప్పుడు చూడు నన్ను ఏదోలా పిలుస్తున్నారు? నా పేరు మంగ. నాకు తెలీదా? నీలాంటి వాళ్ళందరినీ ఇలాగే పిలుస్తారు. యూనో, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మాలా, షీలా, వర్ష, వాళ్ళందరినీ నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత నువ్వు నెలంతా బిజీ బిజీ అయిపోతావు. అయితే ఒక మాట, నన్నైతే మర్చిపోకూడదు. హాయ్ డార్లింగ్. హాయ్ డియర్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఇస్ యువర్ జర్నీ అబ్బా? ఇట్స్ ఓకే, కానీ ఇక్కడ చాలా చలిగా ఉందబ్బా. అబ్బా, మీ వాయిస్ విన్నాక ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. మీ గురించే ప్రేయర్ చేస్తున్నాను. నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండు. నువ్వు ఒంటరిగా ఉన్నావు అని తెలిస్తే అడ్డమైన కుక్కలు ఇంట్లో దొరుకుతాయి. యూ డోంట్ వరీ యార్, ఐ టేక్ కేర్. ఆ తర్వాత తలుపులు కిటికీలను మూసించావు కదా? అన్ని మూసి పెట్టాను. ఓకే, బై డార్లింగ్. ఐ మిస్ యూ రమేష్, టేక్ కేర్. ఓకే, బై రా. అబ్బా, హింస, నాన్సెన్స్. రమేష్ ఎవరు? వాడా నా మొగుడు. ఒకటే అనుమానం కేసు. అవును, నీకేమైంది? అలా దెయ్యం పట్టినట్టు కూర్చున్నావు? ఏం లేదు, ఈ మంచం వెనకాల ఇద్దరు కూర్చోడు కుదురుతుందా? వాట్ ఏ ఫన్నీ క్వశ్చన్. కుదరదే. కుదురుతుంది. ఏమంటున్నావురా? అవునండి, కుదురుతుంది. ఎవరా మీరు? ఎలా వచ్చారా ఇక్కడికి? భయపడక వీళ్ళందరూ మనోలే. మధు, మోహన్. సరేరా, లోపలికి ఎలా వచ్చారు? నీ మొగుడికి తెలియకుండా నన్ను ఎలా పిలిపించావా? నేను అడిగి పిలిపించా. ఎలా ఉంది? ఇక్కడికి ఎందుకు వచ్చారా? తుపాకీ చూపించి నేను బెదిరిద్దామని. నిజమారా? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, మా దగ్గర ఉన్నది నిజమైన తుపాకీ. మర్యాదగా డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. చెప్పు, అరవై డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎత్తకరా. అరవద్దని చెప్పాను నేను, అడిగితే సంపేస్తాను. నోరు బియ్యే. ఒరే మావా, మనకి కావాల్సిన డబ్బు దొరికింది కదరా? రే, డబ్బు ఎంత ఈజీ దొరుకుద్ది అనుకోలేదురా. దీంతో ఆ మహాతలి పేడ వదిలిపోద్ది. ఈ డబ్బు దానికి ఇస్తే. ఏయ్, ఎవరా మీరు? ఇక్కడ రండ్రా, ఇక్కడ రండ్రా. చేతులు ఏంట్రా అది? ఏయ్, వాళ్ళు పట్టుకోండి. సార్, ఎందుకు సార్ వాళ్ళని పట్టుకోవడం? మంచి డబ్బు దొరికింది. ఒరే, మొత్తానికి తప్పించుకున్నావురా. రే, కొంచెం నోరు మూసుకుని పదండ్రా. ఇంకా నయ్యం, పోలీసులకు దొరకలేదు. దొరికితే ఇక్కడ ఎందుకు ఉండేవాళ్ళం? స్టేషన్లో ఉండేవాళ్ళం. ఇదిగో ముద్దమ్మాయి, నువ్వేం భయపడకు. మేము నలుగురు ఉన్నంత వరకు ఏ దెయ్యమూ రాదు ఇక్కడికి. ఏ ముద్దమ్మాయి, ఇక్కడ నిజంగానికి భయం అనిపించట్లేదా? అవును, మేము కనుక డబ్బు తీసుకురాకపోతే ఏం చేస్తావు? సచ్చినా సచ్చేదాన్ని కాదు. నువ్వెందుకు సత్తావు? మా మళ్ళీ సంపుతావు. పొద్దాక పళ్ళు ఎక్కలించుకో. ఇంకోసారి నవ్వేమంటే కాల్చి పారేస్తాను. నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా? ఏం అడుగుతావు? ఎందుకు నా కోసం మీరు ఎంత చేస్తున్నారు? నేను అమ్మాయిననే కదా? మరి నేను అందంగా ఉన్నానా? ఓహో, నీకు అలా కూడా అనిపిస్తుందా? మరి మీరు ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నారు? మేమేం కష్టపడ్డాం? అలా కాదులే, మా ఊళ్ళో ఎవరికేం కష్టం వచ్చినా ముందుకెళ్ళి సహాయం చేయడం మాకు అలవాటైపోయింది. నీకే కాదు, మా అమ్మ నాన్న కూడా మా మీద నీకు లాంటి సందేహం వచ్చింది. ఏం చెప్పమంటావు? నేను చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకే ఎక్కువ దెబ్బలు తిన్నాం. మా ఊళ్ళో మమ్మల్ని ఎవరూ నమ్మేవారు కాదు, కానీ మొదటిసారి నువ్వు మమ్మల్ని నమ్మావు కదా. దొంగడి చేతికి తాళం ఇస్తే ఎలా ఉంటుంది? జాగ్రత్తగా చూసుకుంటాడు కదా, అలాగే నిన్ను కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వేం బాధపడకు, నువ్వు చదవాలనేది చదువుకో, మేం చూసుకుంటాం. ఎవర్రా మీరు? వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారండి. చచ్చిపోయిన వాళ్ళు మీకేమన్నా సొంతమా? చచ్చిపోయింది మా బామ్మ.
చచ్చిపోయిన బామ్మ పేరు గోవిందరాజులే. ఆగండ్రా కుర్రాళ్ళు, ఇది జీవితం అయిపోయిన వాళ్ళు వచ్చే చోట్రా. మీకు ఇంకా చాలా జీవితం ఉంది. వెళ్ళండిరా, వెళ్ళి వేరే చోట పడుకోండిరా. వెళ్ళండి. బయటికి వెళ్తే పోలీసులు తొక్కి నారదేస్తారు. ఈ ఒక్క రోజుకి ఇక్కడ పడుకొని పెద్ద ఆయన. ఈ రాత్రికి మాత్రం పడుకుని రేపు తెల్లారేసరికల్లా వెళ్ళిపోవాలి. రేపు పొద్దున్న నేను మిమ్మల్ని చూడకూడదు. ఊరే మా, ఆ బిచ్చగాడు ఇప్పుడు ఫోన్ చేశాడ్రా. మీరు వెతుకుతున్న ఆ పిల్ల బంజారా హిల్స్ లో పిజ్జా కార్నర్ దగ్గర ఉంది. మీరు వెంటనే బయలుదేరి వచ్చారండి. అలాగా? పిల్లని పట్టుకోవచ్చు. వెంటనే రావాలి. రే బండి స్టార్ట్ చేయరా. నడు.